Namaste friends, welcome to my channel. నేను మీ కళ్యాణ్ and today we are discussing a highly requested topic. చాలామంది రిక్వెస్ట్ చేసి ఒక మెయిన్ టాపిక్ అన్న ప్రోడక్ట్ డిజైనర్ అండ్ గ్రాఫిక్ డిజైనర్ అండ్ యూఎక్స్ఏ డిజైనర్ వీటి గురించి చెప్పండి అని అడిగారు. సో మనము ఇప్పుడు ప్రోడక్ట్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, యూఎక్స్ఏ డిజైనర్ వీటి మధ్య మేజర్ డిఫరెన్సెస్ ఏంటి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకేనా? ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? అండ్ ఈ త్రీ రోల్స్లో మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, ఎవరు ఎలా కెరీర్ స్టార్ట్ చేయాలి, విచ్ ఈజ్ ది బెస్ట్ కెరీర్ ఆప్షన్ ఫర్ యూ, దీంతోపాటు టూల్స్, స్కిల్స్, శాలరీస్ అండ్ కెరీర్ గ్రోత్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూఎక్స్ఐ అండ్ గ్రాఫిక్ డిజైన్ అండ్ ప్రోడక్ట్ డిజైన్, ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ డిజైనర్ అంటే ఏమిటి? Product designer is responsible for the entire product experience. It means end to end. అంటే ఇది యూఎక్స్ఈఐ, దీంతోపాటు బిజినెస్ స్ట్రాటజీ, దీంతోపాటు రీసెర్చ్, దీంతోపాటు ప్రోడక్ట్ థింకింగ్, దీంతోపాటు ప్రోటోటైపింగ్, ఇవి మొత్తం కలిపితేనే ఒక పవర్ఫుల్ రోల్. కరెక్ట్? అండ్ ప్రోడక్ట్ డిజైనర్ ఎవరితో వర్క్ చేస్తారు అండ్ ఇందులో రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇక్కడ క్లియర్గా మాట్లాడుకుందామా? అండ్ మోస్ట్లీ డెవలపర్స్, స్టేక్ హోల్డర్స్, యూజర్స్ అండ్ బిజినెస్ టీమ్స్ వీళ్ళతోనే కొలాబరేట్ చేస్తారండి. ఇక్కడ ప్రోడక్ట్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ గోల్స్, అంటే బిజినెస్ టీమ్స్ అని చెప్పాను కదా ఇందాక, ఇక్కడ ప్రోడక్ట్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ గోల్ అండ్ ఆల్సో ప్రోడక్ట్ స్ట్రాటజీని డిఫైన్ చేయడం. అంటే ప్రోడక్ట్ స్ట్రాటజీ అంటే డిఫైన్ చేయడం అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కీ రెస్పాన్సిబిలిటీస్. ఐ విల్ టెల్ యూ క్లియర్లీ. ప్రోడక్ట్ స్ట్రాటజీ అంటే ఏమిటి? ప్రోడక్ట్ స్ట్రాటజీ అంటే మార్కెట్లో సక్సెస్ అవ్వడం కోసం ప్రోడక్ట్ని ఫిక్స్ చేసే ప్లాన్ అండ్ మోస్ట్లీ యూజర్స్కి యూజ్ఫుల్గా ఉండాలి, అది ఏదైనా ప్రోడక్ట్, అండ్ ఆల్సో కంపెనీకి మంచి ప్రాఫిట్ కూడా ఇవ్వాలి. సో ఇలాంటి కేసెస్లో డిజైన్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? ఎస్. ఇక్కడ బిజినెస్ ఇంపాక్ట్, బిజినెస్ గోల్ అంటే కంపెనీకి అవుట్కమ్ కావాలి, లైక్ రెవెన్యూ ఇంక్రీజ్ అండ్ హ్యూజర్ గ్రోత్ అండ్ ఆల్సో ఫాస్ట్ డెలివరీ. ఎగ్జాంపుల్, స్విగ్గీ వాంట్స్ టు ఇంక్రీజ్ రిపీట్ ఆర్డర్స్. సో రిపీట్ ఆర్డర్ బటన్ డిజైన్ అండ్ రివార్డ్ విజిబిలిటీ స్ట్రాటజీ. సో ఇవన్నీ ప్రోడక్ట్ డిజైనర్ చేయాలి. అర్థమైంది కదా? ఇప్పుడు నేనంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను ఆఫీస్కి వెళ్తాను, వస్తాను, నేను ఏదో సరదా కూర్చుంటాను. సో ఇక్కడ స్విగ్గీలో ప్రోడక్ట్ డిజైనర్ వాళ్ళు ఏం చేశారంటే, నేను పెట్టిన రీసెంట్ ఒక మేకన బిర్యానీ ఉందనుకోండి, అంటే రీఆర్డర్లో ఆటోమేటిక్గా రావడం, అంటే సేమ్ టైం నేను ఆఫీస్ నుంచి వచ్చాను నిన్న, సేమ్ టైంకి ఈ రోజు కూడా వచ్చాను కాబట్టి స్విగ్గీ ఓపెన్ చేశాను, రీఆర్డర్ కింద ఒక హైలైటెడ్గా కనిపించింది. అంటే రీఆర్డర్, నువ్వు నిన్న పెట్టింది మళ్ళీ రీఆర్డర్ చేయాలా, అది. సో ఇలాగ రీఆర్డర్ చేసుకుంటే మనకి స్పీడప్ ఉంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, అండ్ ఆ ప్రోడక్ట్ కంపెనీ స్విగ్గీ వాళ్ళకి కూడా మంచి ఆదాయం వస్తుంది. అదే బిజినెస్. క్లియర్గా వచ్చింది కదా? అక్కడ రీఆర్డర్ బటన్ ఉంది, స్విగ్గీలో రీఆర్డర్ బటన్ ఉంది కదా, మీకు తెలుసు కదా? కరెక్ట్. ఒకవేళ తెలియకపోతే స్విగ్గీలో రీఆర్డర్ బటన్స్ ఒకసారి చూడండి, అది కూడా మీరు ఏదైనా ఆర్డర్ పెడితేనే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మోస్ట్లీ కీ రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మోస్ట్లీగా ప్రోడక్ట్ డిజైనర్లో మెయిన్లీ ఇంపార్టెంట్ యూజర్ రీసెర్చ్, ప్రాబ్లమ్ టు సాల్వింగ్ అండ్ బిజినెస్ ఇంపాక్ట్ బ్యాలెన్స్ చేయడం. ఇందాక నేను చెప్పాను కదా, ఇది సేమ్. అండ్ దీంతోపాటు వైర్ ఫ్రేమ్స్, యూఐ డిజైన్స్, ప్రోటోటైప్ క్రియేట్ చేయడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా చాలా నేర్చుకోవాలి.
దీంతోపాటు కొన్ని మెథడ్స్ ఉన్నాయి లైక్ ఏబి టెస్టింగ్స్ ఇవన్నీ, దీంతోపాటు ఫీడ్బ్యాక్ అనాలిసిస్ అండ్ సేమ్ థింగ్ దీంతోపాటు కమ్యూనికేషన్స్ విత్ డెవలపర్స్ అండ్ బిజినెస్ టీమ్స్, వాళ్ళతో కొలాబరేషన్స్ అండ్ క్లోజ్ కోఆర్డినేషన్స్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? స్కిల్స్ అంటే డిసిప్లైన్గా, కమ్యూనికేషన్గా, బేసిక్గా ఎవరైనా కనిపిస్తారు మనం మంచిగా మాట్లాడుతాం, ఆ కమ్యూనికేషన్ సరిపోతుంది. అండ్ పర్టికులర్గా ఇదొక టాస్క్, ఇదొక ప్రాజెక్ట్లో మీకంటూ ఒక ఐడియా ఉండాలి కాబట్టి ప్రోడక్ట్ డిజైనర్ కోర్స్ అనేది నేర్చుకోవాలి. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, నో నీడ్ టు వరీ. ఓకేనా? అండ్ ఎగ్జాంపుల్ లెట్స్ ఈ ప్రోడక్ట్ డిజైనర్ సంబంధించింది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్స్ వీఆర్ డిజైనింగ్ ఏ ఫుడ్ డెలివరీ అప్లికేషన్, ఫుడ్ డెలివరీ అప్లికేషన్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి మీరు. సో బేసిక్గా యూఎక్స్ఏ డిజైనర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ యూజబిలిటీ అండ్ ఇంటర్ఫేస్ మీద ఫోకస్ చేస్తాడు. అదే ప్రోడక్ట్ డిజైనర్ అయితే యూజబిలిటీ, దీంతోపాటు బిజినెస్ గోల్స్ మీద కూడా ఫోకస్ చేస్తాడు. ఇందాక నేను చెప్పాను కదా, కస్టమర్కి ఈజీగా ఆర్డర్ చేయాలి, దీంతోపాటు కంపెనీకి కూడా రెవెన్యూ కూడా రావాలి, అది ప్రోడక్ట్ డిజైనర్లో. కస్టమర్ ఆర్డర్స్ ఈజీగా చేయాలి, యూఎక్స్ ఇందాక చెప్పాను కదా, దీంతోపాటు కంపెనీకి కూడా ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయాలి, అది బిజినెస్. ఇందాక చెప్పింది సేమ్ ఎగ్జాంపుల్. ఓకేనా? అండ్ ప్రోడక్ట్ డిజైనర్లో ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి, అవి మనం నేర్చుకోవాలి. కరెంట్లీ అప్డేటెడ్గా నేను చెప్తున్నాను, రేపు ఫ్యూచర్లో కూడా ఏమైనా రావచ్చు, నేను చెప్పలేను. ఓకేనా? కరెంట్లీ అప్డేటెడ్గా ఫిగ్మా నేర్చుకోండి. ఫిగ్మా ఇందులో యూజర్ ఇంటర్ఫేస్ కంప్లీటెడ్గా నేర్చుకోండి. నాట్ యూఏ డిజైన్, ఫిగ్మా కంప్లీటెడ్గా ఆటో లెవెల్స్, కాంపోనెంట్స్, వేరియబుల్స్ పర్ఫెక్ట్ అయిపోవాలి. దీంతోపాటు ప్రోటోటైపింగ్ అంటే ఆన్ క్లిక్ అంటే అవి కాదు, కొంచెం డిఫరెంట్గా నేర్చుకోండి మీరు. బేసిక్ అందరికి వచ్చు, కొంచెం అడ్వాన్స్డ్గా నేర్చుకోండి. ప్యారలైజ్ ఎఫెక్ట్స్, స్క్రోల్స్ ఇవన్నీ నేర్చుకోండి. అండ్ ఇందాక ఫిగ్మా అండ్ నెక్స్ట్ మీరో. సో ఇక్కడ మీరోలో వచ్చేసి బ్రెయిన్ స్ట్రోమింగ్ అండ్ మ్యాపింగ్ పర్పస్కి అండ్ అడోబీ టూల్స్ లైక్ ఫోటోషాప్ అన్నీ నేర్చుకోండి. అండ్ మోస్ట్లీగా ఫోటోషాప్ సరిపోతుంది. ఓకేనా? ఇల్లుస్ట్రేటర్ సరిపోతుంది. ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ కావాలా వద్దంటే అది నీకు గ్యారెంటీగా చెప్పలేను, అది డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకేనా? బట్ నేర్చుకోండి, మీ దగ్గర మల్టిపుల్ స్కిల్స్ ఉంటేనే మంచి జాబ్ వస్తుంది. ఏదో పైన నేర్చుకుంటా ఉంటే రాదు, కష్టమే. కరెక్ట్? అండ్ దీంతోపాటు నోషన్ అంటే డాక్యుమెంటేషన్, కొలాబరేషన్స్ వాటికి, అండ్ దీంతోపాటు మ్యాజీ, లుక్ బ్యాక్, పిక్స్ ప్యానెల్ అండ్ సర్టిఫికేట్ ఎట్సెట్రా, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ మన కోర్సులో కవర్ అయిపోయినాయి, నో నీడ్ టు వరీ. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టూల్స్ ఒకటేస్తే సరిపోతాయంటే నో, ఇక్కడ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ స్కిల్స్ అంటే ఇక్కడ మోస్ట్లీగా యూఎక్స్ఏ డిజైన్ అండ్ యూజర్ రీసెర్చ్ అండ్ బిజినెస్ అండ్ ప్రోడక్ట్ స్ట్రాటజీ అండ్ ప్రాబ్లమ్ టు సాల్వింగ్ అండ్ కొలాబరేషన్ విత్ డెవలపర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్, ఇదంతా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఫౌండేషన్స్, ప్రిన్సిపల్స్ ప్రతిదీ మీరు నేర్చుకోవాలి. టూల్స్ అనేది చాలా ఈజీ. ఓకే, టూల్స్ వర్క్ కావాలనుకుంటే యూట్యూబ్లో చూసుకుంటే పైన చూస్తే ఈజీగా ఉంటుంది. సో మనకంటూ ప్రాజెక్ట్తో పాటు లైవ్ ఇంటరాక్షన్స్, రియల్ టైం కొలాబరేషన్స్ అండ్ ఫౌండేషన్స్, ఇదంతా కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టూల్స్ ఒకటే జాబ్ వస్తుందంటే నో, ఇది వర్కౌట్ అయ్యేది ఒకప్పుడు, ఇప్పుడు అంత సినిమా లేదు, జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీరు కంపెనీకి అప్లై చేసేటప్పుడు ఆ ఇండస్ట్రీ తగ్గట్టుగా మీరు ముందుగానే నీట్గా ప్రాక్టీస్ అవ్వండి. అంటే ఇండస్ట్రీ అంటే ఎక్కువగా ఈకామర్స్, ఆటోమోటివ్ అండ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ గేమింగ్, ఇలాగ డిఫరెంట్గా వస్తుంటాయి. సో ప్రతి ఇండస్ట్రీలో ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తూ ఉండాలి, ఎక్స్ప్లోర్ చేయాలి మీరు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రోడక్ట్ డిజైనర్ శాలరీ చూసుకుంటే ఎంట్రీ లెవెల్లో 10 lakhs నుంచి 15 lakhs దాకా ఉంది. అండ్ మిడ్ లెవెల్లో చూసుకుంటే 15 lakhs to 25 lakhs. సీనియర్ లెవెల్లో చూసుకుంటే 25 lakhs అబౌవ్. ఈ ప్రోడక్ట్ డిజైనరు ఇట్లాంటి శాలరీస్ మంచిగా ఇచ్చేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లోనే. అన్నీ క్లియర్గా చెప్తాను. అండ్ ప్రోడక్ట్ డిజైనర్ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? బేసిక్గా ఇప్పుడు మీరు ఎంట్రీ లెవెల్లో ఉంటే ట్రైనింగ్ ప్రోడక్ట్ డిజైనర్, జూనియర్ ప్రోడక్ట్ డిజైనర్ వీటి మీద ఉంటుంది. అండ్ తర్వాత 1, 2, 3 అయిపోయిన తర్వాత సీనియర్ ప్రోడక్ట్ డిజైనర్ అండ్ లీడ్, తర్వాత హెడ్ ఆఫ్ డిజైన్, ఆ రేంజ్లో మీరు వెళ్ళిపోవచ్చు. క్లియర్? అండ్ ఈ ప్రోడక్ట్ డిజైనర్ రోల్స్ మోస్ట్లీగా కంపెనీస్ ఎక్కువగా అడిగేది జొమాటో, స్విగ్గీ, రేజర్ పే అండ్ జోహో,
పోస్ట్ మ్యాన్ అంటే గవర్నమెంట్ పోస్ట్ మ్యాన్ కాదు, పోస్ట్ మ్యాన్ కూడా కంపెనీ ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్ ఆల్సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అండ్ గూగుల్ అండ్ మెటా ఫేస్బుక్ అండ్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్ ఎట్సెట్రా. ఓకేనా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇవి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకేనా సార్, ద సీట్. అండ్ ఒక్కసారి మనం సమ్మరీ చేసుకుందాం. సో బేసికలీ ప్రోడక్ట్ డిజైనర్ జాబ్స్ ఇట్ కనెక్ట్ UX/UI బిజినెస్ గోల్స్ అండ్ ప్రోడక్ట్ స్ట్రాటజీ ఫర్ ది బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో ఈస్ కంప్లీట్లీ టోటల్ ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ కీ ప్లేయర్. ఐ హోప్ ప్రోడక్ట్ డిజైనర్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పోస్ట్ ఇన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ నౌ గ్రాఫిక్ డిజైనర్. క్లియర్గా చెప్తాను. గ్రాఫిక్ డిజైనర్ అంటే ఏమిటి? గ్రాఫిక్ డిజైనర్ ఈస్ విజువల్ లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ చేయడం కోసం వర్క్ చేస్తాడు. కరెక్ట్, లైక్ యూజింగ్ కలర్స్, టైపోగ్రఫీస్, లేఅవుట్స్ అవి. గ్రాఫిక్ డిజైనర్లో మోస్ట్లీగా రెస్పాన్సిబిలిటీస్ ఫాలో అయ్యేది తెలిసిందే మనకి. లోగో అండ్ బ్రాండింగ్స్, పోస్టర్స్, సోషల్ మీడియా క్రియేటివ్స్ డిజైన్ చేయడం, అండ్ టైపోగ్రఫీ, కలర్ థియోరీ, లేఅవుట్స్ మీద ఫోకస్ చేయడం, అండ్ ప్రింట్ అండ్ డిజిటల్ యాడ్ క్రియేటివ్స్ ప్రిపేర్ చేయడం. అంటే ప్రింట్ అంటే లైక్ హౌ కెన్ సే లైక్ దిస్, ఇది ఎగ్జాంపుల్ తీసుకొని ప్యాకేజింగ్ ప్రింట్, ఇట్లాంటివన్నీ చేసి మన గ్రాఫిక్ డిజైనర్స్. అర్థమైంది కదా. ఇందాక ప్రోడక్ట్ డిజైనర్ అని చెప్పాను కదా, ప్రోడక్ట్ డిజైనర్ A to Z వాడి ఫోకస్ చేస్తారు. సో అక్కడ బేసిక్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రోడక్ట్ డిజైనర్లో టీంలో 7 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఆ 7 మెంబర్స్లో నేను ఫ్లిప్కార్ట్లో చేసింది మీకు చెప్తాను. లెట్స్ టేక్ ఫ్లిప్కార్ట్. నేనైతే అప్పుడంతా ఫోకస్ పెట్టింది హోమ్ ఒకటే. అంటే హోమ్లో మొత్తం అయిపోయింది. నేను చేసినట్టు రెస్పాన్సిబిలిటీ, నేను డెవలపర్తో మాట్లాడతాను, టీమ్ లీడ్ అందరితో కొలాబరేషన్ చేసుకుంటాడు. అంటే ఇది వరకే నా రెస్పాన్సిబిలిటీ. అండ్ సెర్చ్, ఫిల్టర్, చెక్అవుట్, ప్రొఫైల్స్ ఇదంతా వేరే వాళ్ళు మా కలీగ్ చూసుకుంటారు. ఇలాగ డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, ఇది. అండ్ గ్రాఫిక్ డిజైనర్ చూసుకుంటే ఎట్లాంటివి చేస్తారు. అండ్ ప్యాకేజింగ్, లోగోస్ అండ్ బ్యానర్స్, అండ్ ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ కనిపిస్తాయి చూడండి, అవి కూడా వాళ్ళే చేస్తారు. గ్రాఫిక్ డిజైనర్ రిలేటెడ్గా UX/UI కూడా ఒక 20% ఉంది. ప్రతి ఒక్కటి అన్ని క్లియర్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. నో నీట్ వరీ. అండ్ ఇందాక చెప్పాను కదా, ప్రింట్ అండ్ డిజిటల్ యాడ్ క్రియేటివ్స్ ప్రిపేర్ చేయడం. అండ్ ప్రింట్ అంటే ఇందాక నేను చూపించాను అట్లాంటివి. డిజిటల్ అంటే లైక్ ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్స్, అండ్ యూట్యూబ్లో అప్పుడప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎక్కడైనా మీరు ఏదైనా సెట్ చేసేటప్పుడు ఫ్లిప్కార్ట్ రిలేటెడ్గా మీకు సింక్ అవ్వడం, అంటే SEO బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది అక్కడ. సో అట్లాంటి పోస్టర్స్ అన్నీ మీరే చేస్తారు, గ్రాఫిక్ డిజైనర్స్ వాళ్ళే చేస్తారు. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ MC డొనాల్డ్స్ పోస్టర్స్. అంటే MC డొనాల్డ్స్ కంపెనీ పోస్టర్స్, సోషల్ మీడియా పోస్ట్, లోగోస్, ప్యాకేజింగ్ క్రియేటివ్స్ ఇవన్నీ గ్రాఫిక్ డిజైనర్ రెస్పాన్సిబిలిటీస్. వన్ థింగ్, అప్లికేషన్ UI/UX అప్లికేషన్ వెబ్సైట్ డిజైన్ అయితే చేయరు. ఇన్ హియర్ ఫోకస్ ఈజ్ పూర్లీ ఆన్ విజువల్స్ అండ్ బ్రాండింగ్. మీరు అందరూ అనుకోవచ్చు, సార్ నేను గ్రాఫిక్ డిజైనర్ రోలు మా కంపెనీలో మాకు వెబ్సైట్ డిజైన్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా ఇచ్చారని మీకు క్వశ్చన్ చేయొచ్చు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అయితే అలా చేయరు. సర్వీస్ బేస్డ్ అయితే ఖచ్చితంగా అలా చేస్తారు. సర్వీస్ బేస్డ్ అంటే ఈరోజు ఒకటి ఉంటుంది, వాడు వెళ్ళిపోతాడు, ఇంకొకటి వస్తాడు, వాడు వెళ్ళిపోతాడు, ఇంకొకటి వస్తాడు. సర్వీస్ బేస్డ్కి ప్రోడక్ట్ బేస్డ్కి ఇది డిఫరెన్స్. అదే మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్ చేస్తుంటే మొత్తం గ్రాఫిక్ డిజైన్ మీదే చేస్తారు, UX/UI చేయరు. అదే సర్వీస్ హిస్టరీలో అనుకుంటే మీరు UX/UI రోల్లో ఉంటే ఒకవేళ గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే పర్టికులర్గా వాళ్ళకి ఉండే ప్రాజెక్ట్ అయిపోయింది అండ్ ఇంకొకటి ఖాళీగా ఉండడం దేనికని చెప్పేసి గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది. ఇదంతా ఇండియాలో సిస్టమ్ సర్వీస్ బేస్డ్ హిస్టరీస్ అలానే ఉంటాయి ఎక్కడైనా. ఓకేనా, డోంట్ వరీ. బట్ సైడ్ హస్టిల్స్గా మీరు ఫ్యూచర్లో ఉండే స్కిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా, ఇది అందరూ కామనే. IT ఎంప్లాయ్కి ఇవన్నీ కామనే. జాబ్ వచ్చింది ఒక్క రోలు, చేసేది ఒక్క రోలు, అదన్నీ కామన్ అది ఇక్కడ. ఓకేనా, నో నీట్ వరీ. కొడితే జాబు ప్రోడక్ట్ డిజైనర్గా ఇంక్లూడింగ్ విత్ UX/UI కొడితే ప్రోడక్ట్ బేస్డ్లోనే కొట్టాలి, అప్పుడు మీరు సెటిల్ అయిపోతారు. సర్వీస్ బేస్డ్ అంటే కంప్లీట్లీ వేస్ట్. అండ్ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, సార్ మీరు డెలైట్ సర్వీస్ బేస్డే కదా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేయొచ్చు. నేను ప్రీవియస్గా ఎజ్మో లిమిటెడ్, ఫ్లిప్కార్ట్ అవన్నీ ప్రోడక్ట్ బేస్డే. సర్వీస్ బేస్డ్లో కూడా ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని నేను డెలైట్కి వచ్చాను.
ఇక్కడ మాకు ఎలా జరుగుతుందంటే, ఇక్కడ మాకు కరెంట్లీ ప్రాజెక్టు మేమంతా మైగ్రేషన్ చేస్తున్నాం. ఇవన్నీ మేము చెప్పకూడదు, అంటే ఇంక్లూడింగ్ విత్ ఏఎం, దీంతో పాటు సేల్ ఫోర్స్ ఇవన్నీ చేస్తున్నాం. కొంచెం డిఫరెంట్గా ఉంది మా ప్రాజెక్టు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నేర్చుకుంటున్నాను. అంటే డెలైట్ రాకముందు నాకు ఇది హుండైలో కూడా వచ్చింది, అది కూడా ఆటోమోటివ్. ఎందుకంటే ఇజ్మల్ ఆల్రెడీ ఆటోమోటివ్ వచ్చింది కాబట్టి హుండైలో ఎందుకులే అని చెప్పేసి వదిలేసి నేను డెలైట్కి వచ్చేసాను. ఐ థింక్ మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసే ఉండొచ్చు. ఓకే, నో నీట్ వరీ. బట్ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి, ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ అన్నీ తెలుసుకోవాలి. ఓకేనా? నేర్చుకుంటే తప్పేం లేదు. మహా అయితే ఒక 2-3 రోజులు టైం పట్టద్దు అంతే. ఓకేనా? ఒకసారి నేర్చుకుంటే మొత్తం ఈజీ అయిపోద్ది, కష్టం అనే పదమే ఉండదు. ఓకేనా? నైస్. అండ్ నౌ ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాము, ఎగ్జాంపుల్ చెప్పేసాం, కరెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ప్యాకేజింగ్ మొత్తం చెప్పేశాను, ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు టూల్స్ ఫర్గెటెడ్. అండ్ టూల్స్ ఇక్కడ మోస్ట్లీగా గ్రాఫిక్ డిజైనర్గా 99% టూల్స్ వచ్చేసి అడోబీ క్రియేటివ్ క్లౌడ్, అంటే ఫోటోషాప్, ఇలిస్ట్రేటరు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఇంపార్టెంట్. అడోబీ ఫ్యామిలియర్ మొత్తం రావాలి. మీకు తెలిసిందే, గ్రాఫిక్ డిజైనర్ కాబట్టి మీకు తెలిసిందే. ఓకేనా? అండ్ కోరల్ డ్రా ప్రింట్ డిజైన్ పర్పస్కి, అండ్ కాన్వా అంటే ఏ సంబంధించింది, సోషల్ మీడియా అండ్ యాడ్ క్రియేటివ్స్. అండ్ ఇది టూల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నౌ స్కిల్స్, ఇక్కడ ఏం స్కిల్స్ నేర్చుకోవాలి? ఓకేనా? ఒక ప్రాపర్గా క్రియేటివిటీ అండ్ అసెటిక్స్ పర్ఫెక్ట్ అవ్వండి. ఇందులో ఫౌండేషన్స్ మొత్తం తెలుసుకోండి, అంటే ప్రిన్సిపల్స్ ఇవన్నీ తెలుసుకోండి. అండ్ టైపోగ్రఫీ అండ్ కలర్ థియరీ అండ్ బ్రాండింగ్ నాలెడ్జ్ అండ్ ప్రింట్ అండ్ డిజిటల్ డిజైన్స్ ఇవన్నీ నేర్చుకోండి. అండ్ శాలరీస్ విషయానికి వస్తే ఇంకా 2-3 ఇయర్స్లో గ్రాఫిక్ డిజైనర్ కూడా కంప్లీటెడ్గా డౌన్ అయిపోద్ది. బికాస్ ఏఐ మొత్తం చేస్తాను. నాట్ ఓన్లీ ఏఐ, ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ ఏంటంటే సెట్ ఆఫ్ డిజైన్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. అంటే లోగో వాళ్ళే చేసుకుంటున్నారు, టైపోగ్రఫీ వాళ్ళే చేసుకుంటారు, మొత్తం అయిపోతుంది. ఇంకా మహా అయితే ఏమైనా కావాలనుకుంటే కొందరు ChatGPT అండ్ అడోబీ ఫైర్ఫ్లై అండ్ అడోబీ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వచ్చినాయి, సెన్సై ఇవన్నీ వచ్చినాయి మార్కెట్లో. సో వాటి మీద ఎక్కువ మంది ఫోకస్ పెట్టేస్తున్నారు. జాబ్స్ ఉన్నాయి, నీకు కాదనట్లేదు, బట్ తక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎంట్రీ లెవెల్కి వెళ్ళాలనుకుంటే బెస్ట్. ఆల్రెడీ నేను వర్కింగ్లో ఉన్నాను, గ్రాఫిక్ డిజైనర్గా వర్కింగ్లో ఉన్నాను. అండ్ ఫ్యూచర్లో సేఫ్టీగా నేను ఏదైనా ఒక సైడ్కి వెళ్ళిపోవాలనుకుంటే బెటర్ యూ కెన్ లర్న్ UX/UI నేర్చుకుంటే ఇట్స్ ఓకే. లేదు ప్రోడక్ట్ డిజైనర్ డైరెక్ట్గా నేర్చుకుంటా అనుకుంటే నేనైతే రికమెండ్ చేస్తాను, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ శాలరీ చూసుకుంటే గ్రాఫిక్ డిజైనర్గా ఎంట్రీ లెవెల్లో 3 lakhs to 6 lakhs అంటే డిపెండ్స్ అపాన్ యూ. ఇప్పుడు 3 lakhs to 6 lakhs అంటే ఇది కంపెనీ మీద డిపెండ్ అవ్వద్ది, క్లయింట్ మీద డిపెండ్ అవ్వద్ది, క్లయింట్ ఇచ్చే బడ్జెట్ మీద డిపెండ్ అవ్వద్ది. అండ్ మిడ్ లెవెల్లో చూసుకుంటే 6 lakhs to 12 lakhs, సీనియర్గా చూసుకుంటే 12 lakhs to 20 lakhs. ఇది శాలరీస్. ఇక్కడ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఎంట్రీ లెవెల్లో పోతుంటే కొన్ని కంపెనీస్లో డైరెక్ట్ జూనియర్ గ్రాఫిక్ డిజైనర్ ట్రైనింగ్ గ్రాఫిక్ డిజైనర్ అలా ఇస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 1, 2, 3 అటు ఇటుగా పోయి సీనియర్ గ్రాఫిక్ డిజైనర్, తర్వాత ఆర్ట్ డైరెక్టర్, తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కింద వెళ్తారు. ఓకే, సో ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ గ్రాఫిక్ డిజైనింగ్. సో గ్రాఫిక్ డిజైన్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రాండింగ్, క్రియేటివిటీ అండ్ స్టోరీ టెల్లింగ్. ఈజ్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ విజువల్ కమ్యూనికేషన్. ఐ హోప్ ఒక్క క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీకు వచ్చింది కదా, క్లారిటీ వచ్చింది కదా మీకు, కరెక్ట్. అండ్ నౌ UX/UI డిజైనర్, వీటి గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఈ వీడియోకి కొత్తగా వచ్చినట్లయితే UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్, హౌ ఇట్ వర్క్స్. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్, హౌ ఇట్ లుక్స్. ఓకేనా? UX/UI డిజైనర్ అంటే ఏమిటి? ఇట్స్ కంప్లీట్లీ డిజిటల్ ప్లాట్ఫామ్స్కి యూజర్ ఫ్రెండ్లీ అండ్ విజువల్ అపీలింగ్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేస్తారు. ఓకేనా? ఇందులో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ మోస్ట్లీ UX/UI డిజైనర్ ఏం చేస్తారంటే యూజర్ రీసెర్చ్, వైర్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్ అండ్ యూజబిలిటీ టెస్టింగ్ అండ్ UI డిజైనింగ్. ఐ విల్ టెల్ యూ. యూజర్ రీసెర్చ్ అంటే అందులో ఇంటర్వ్యూస్, సర్వేస్ కండక్ట్ చేయడం. ఇందులో చాలా మెథడ్స్ ఉంటాయి. అండ్ వైర్ ఫ్రేమ్స్, ప్రోటోటైప్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ ఉంటాయి. అండ్ యూజర్ టెస్టింగ్ అండ్ ఫీడ్బ్యాక్ అనాలిసిస్ చేయడం, అండ్ ఆల్సో UI డిజైన్ చేయడం, అండ్ స్క్రోల్ యానిమేషన్స్, అడ్వాన్స్డ్ యానిమేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీంతోపాటు డెవలపర్స్తో వర్క్ చేయడం ఫర్ ఇంప్లిమెంటేషన్ పర్పస్ ఇవన్నీ ఉంటాయి.
సో కొలాబరేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లెట్స్ టేక్ యూఎక్స్ఏ డిజైనర్గా ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇమాజిన్ వీఆర్ డిజైనింగ్ ఏ ఫుడ్ ఆర్డరింగ్ అప్లికేషన్ లైక్ జొమాటో, స్విగ్గీ, ఎనీథింగ్. సో యూఎక్స్ డిజైనర్ మోస్ట్లీగా ఏం ఫోకస్ చేస్తారంటే యూజర్ ఫ్లో, వైర్ ఫ్రేమ్, రీచర్స్, యూజబిలిటీ టెస్టింగ్ ఇవన్నీ చేసి యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తాడు. క్లియర్? అండ్ నౌ యూఐ డిజైనర్. సో ఇక్కడ అప్లికేషన్ స్క్రీన్స్, కలర్స్, బటన్స్, టైపోగ్రఫీస్, ఐకాన్స్ అండ్ లైక్ డిజైన్ సిస్టమ్స్ ఇవన్నీ డిజైన్ చేస్తాడు. ఇంకా కొన్ని కంపెనీస్లో అయితే కాంబినేషన్లో చేస్తాడు. ఇస్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ అండ్ టీమ్ లీడింగ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఎలా ఇస్తానంటే వర్క్ ఒక పర్టికులర్ పర్సన్కి వాడికి ఏదొచ్చో వాడికి ఇవ్వాల్సింది నేను ఇస్తాను. ఇట్లా ఉంటాయి. ఓకేనా? మొత్తం అందరూ ఈక్వల్గా చేస్తారంటే అట్లా ఏం లేదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇది నా ప్రాజెక్టు, ఎలా చేస్తే ఏ విధంగా చేయాలో నాకు తెలుసు అంటే ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలి. సో పెద్ద కంపెనీస్లో ఏం చేస్తారంటే అక్కడ స్క్రమ్ మాస్టర్ ఉంటారు, వాడు చూసుకుంటాడు అవన్నీ. ఓకేనా? అండ్ నో నీడ్ వరీ ఎనీథింగ్. స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి లోపలికి వెళ్తే డిపెండ్స్ ఆన్ ఇండస్ట్రీ తగ్గట్టుగా డిఫరెంట్గా చేంజెస్ ఉంటాయి. అందరూ ఒకేలాగా చేస్తారు, రూల్ ఏం లేదు అసలు. ఓకేనా? అండ్ ఇక్కడ యూఎక్స్ఏఐలో టూల్స్లో అందరికి తెలిసిందే ఫిగ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో వచ్చంటే సరిపోదు, అందులో కాంపోనెంట్స్ ప్రాపర్టీస్, వేరియన్స్, టెక్స్ట్ ఇవన్నీ, ఆటో లేఅవుట్, రెస్పాన్సెస్ ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలామంది ఒక మిస్టేక్ చేస్తున్నారు, నేను చాలా వరకు అయితే చూస్తున్నాను, వాళ్ళకి అందరికి ఇప్పుడే చెప్తున్నాను. అండ్ నేను ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయ్యాను, వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్ నేను చేశాను, కరెక్ట్గా చేసి పంపించాను అని మీరు అంటున్నారు, బట్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళట్లేదని మీరు అంటున్నారు. నేను చాలా వరకు అయితే చూశాను, వాళ్ళు ఎప్పుడైనా మీకు అసైన్మెంట్ టాస్క్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి సబ్మిట్ చేసేటప్పుడు ఏదో పైన చేసి పంపించడం కూడా యూజ్ ఏం లేదు. అట్లాంటి డిజైన్స్ అని ఫిగ్మా కమ్యూనిటీ అక్కడక్కడ దొరుకుతాయి, ఎన్వర్ట్ ఎలిమెంట్స్ అక్కడక్కడ దొరుకుతాయి. వాళ్ళు ఏం ఫోకస్ చేస్తారంటే నీలో అడ్వాన్స్డ్ స్కిల్స్ చూస్తున్నాడు, బ్రేక్ పాయింట్స్, రెస్పాన్స్, అడ్వాన్స్డ్ కాంపోనెంట్స్ ఇవన్నీ చూస్తున్నాడు, యానిమేషన్స్ ఇవన్నీ చూస్తున్నారు. సో ఇలా చేసి మీరు నెక్స్ట్ టైం పంపించండి. దిస్ ఈజ్ 1+ అడ్వాంటేజ్ మీకు. అండ్ దీంతోపాటు స్కెచ్, అడోబీ కంప్లీట్ ఆల్ టూల్స్ బేసిక్ అని ఉండాలి. అండ్ విఎక్స్ పిన్ అండ్ వైర్ ఫ్రేమ్ టూల్స్, డెవలపర్ హ్యాండ్ ఆఫ్ టూల్స్, అండ్ మీరు అంటే ఫర్ మ్యాపింగ్ అండ్ రీచెస్ అండ్ మేజీ అండ్ proto.io, protopy, ఫ్లో మ్యాప్ అండ్ నో కోడింగ్ ప్రోటోటైప్స్ లైక్ ఫ్రేమర్, వెబ్ ఫ్లో, విక్స్డ్ ఏదైనా నేర్చుకుని మీ ఇష్టం అది. అండ్ సో టూల్స్ వరకు వచ్చేసింది. టూల్స్ వస్తే జాబ్ వస్తుంది అంటే నో, స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ మీన్స్ ఫౌండేషన్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఓకేనా? సో ఇందులో మోస్ట్లీగా యూజర్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ అండ్ వైర్ ఫ్రేమింగ్ అండ్ ప్రోటోటైపింగ్ అండ్ యూఐ డిజైన్, మైక్రో ఇంటరాక్షన్స్, అడ్వాన్స్డ్ యానిమేషన్స్ అండ్ ఇంటరాక్షన్ డిజైన్ ఇంత చెప్పాను కదా, అడ్వాన్స్డ్ లెవెల్ మోషన్స్, 3D డిజైన్స్ అండ్ ఆల్సో డెవలపర్స్ టీమ్స్తో కొలాబరేషన్స్, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రకారంగా ఎంట్రీ లెవెల్లో సర్వీస్ బేస్డ్ కంపెనీలు అయితే 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ప్రోడక్ట్ బేస్డ్ అయితే 8 lakhs నుంచి ఉంటుంది. సే ఒక యావరేజ్గా చూసుకుంటే ఎంట్రీ లెవెల్ 5 lakhs to 12 lakhs, మిడ్ లెవెల్లో చూసుకుంటే 12 lakhs to 20 lakhs, సీనియర్గా చూసుకుంటే 20 lakhs to 30 lakhs. కరెక్ట్గానే ఉంది, ఇది నేను చూస్తున్నాను కదా, కరెక్ట్గానే ఉంది. అండ్ ఇక్కడ కెరీర్ గ్రోత్. సో బేసికల్గా ఎంట్రీ లెవెల్లో చూసుకుంటే జూనియర్, అసోసియేట్, యూఎక్స్ఏ డిజైనర్ అక్కడ ఉంటుంది. తర్వాత వస్తూ సీనియర్ లెవెల్ అండ్ యూఎక్స్ లీడు, డిజైన్ మేనేజర్ వీటి మీద ఉంటుంది. అండ్ సో ఫైనల్గా యూఎక్స్ఏ డిజైనర్స్ జాబ్ గోల్ ఈజ్ టు మేక్ ది అప్లికేషన్ ఈజీ టు యూజ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. గాట్ ఇట్? ఐ థింక్ ప్రోడక్ట్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, యూఎక్స్ఏ డిజైనర్ ఒక క్లారిటీ వచ్చేసింది. కరెక్ట్? ఇంకా ఉంది, వీడియో కంప్లీట్ అవ్వలేదు. నౌ విచ్ వన్ ఈజ్ రైట్ ఫర్ యూ? నీకు ఏది రైట్గా ఉంది ఒకసారి థింక్ చేయండి. మీరు వీడియో ఆఫ్ చేసి థింక్ చేయండి. థింక్ చేశారు కదా? మీరు కెరీర్ చూస్ చేయాలంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి డిసైడ్ చేయండి. ఒక్కరిని కంపేర్ చేసి ఒక్కరిని చూసి రాబాకండి, అలా వస్తే నీ లైఫ్ మొత్తం పాడైపోద్ది.
నీకు నచ్చిన దాంట్లో నువ్వు వెళ్ళిపోండి. నాట్ ఓన్లీ ఐటీ, బిజినెస్ కానీ, అగ్రికల్చర్ కానీ, వాట్ ఎవర్ పొలిటికల్ కానీ, ఏదైనా నీకు నచ్చిన దారిలో మీరు వెళ్ళిపోండి. ఏదో మా బాబాయ్ కొడుకు, మా పిన్ని కూతురు, డోంట్ థింక్ లైక్ దట్. మీ ఫ్యూచర్ నీ ఇష్టం, నువ్వు సంతోషంగా ఉండాలి. పక్కన వాళ్ళ కోసం నీ సంతోషం ఎందుకు బాగుంగొట్టుకోవాలి? అది మీరు అందరూ అనుకోవచ్చు, ఈ రోజుల సమాజం ఎలా ఉందంటే జాబ్ లేకపోతే పిల్ల లేదని. జాబ్ ఉన్నా కూడా పిల్ల కరెక్ట్గా లేదు మన దగ్గర. అంతే కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా న్యూస్లో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పిల్లాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. న్యూస్ చూస్తున్నారు కదా, ఇంకెందుకు బక్క. ఓకే, ఎవరికి నచ్చిందో ఆ దారిలో వెళ్ళిపోండి. ఓకేనా? అక్కడికి బెగ్గర్ కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇంకా మనమెంత? నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదు. మీ ఫ్యూచర్ మీ ఇష్టం. ఓకేనా? మీ పేరెంట్స్ మాట, ఎవరి మాట వినవకండి. నీకు నచ్చిన దారిలో మీరు వెళ్ళిపోండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మీకు డిజైనింగ్ మీద నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఏ దాంట్లోకి వెళ్ళాలి మీరు నాకు చెప్పండి అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఐ విల్ టెల్ యూ. సి, విజువల్ డిజైన్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో విత్ గ్రాఫిక్ డిజైనర్. ఓకేనా? విజువల్ డిజైన్ అంటే సి, మీకంటూ అంటే ఇప్పుడు ఏదైనా హోమ్ కానీ, అంటే ఇక్కడ ప్లెయిన్ సిమెంట్ వేయకుండా, ఇక్కడ సిమెంట్ ఉంది, ప్లెయిన్ సిమెంట్ వేయకుండా కొంచెం డార్క్ కూలెస్ట్ ఇక్కడ పుట్టి వేయడం కానీ, ఇంటీరియర్ డిజైన్ చేయడం కానీ, ఇలాగ మీకంటే ఒక క్రియేట్ ఉంటుంది. అంటే అలా ఉంటుంది కదా మీకు. సో అలాంటి కేసెస్లో అనుకుంటే యూ కెన్ గో విత్ గ్రాఫిక్ డిజైనర్. గ్రాఫిక్ డిజైనర్ నేర్చుకునేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి కూడా నేర్చుకోండి. లైక్ ఫైర్ ప్లే అండ్ అడోబీ ఎక్స్ప్రెస్ ఇవన్నీ నేర్చుకోండి. ఇవన్నీ మోస్ట్లీగా పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు యూట్యూబ్లో చూసి పైన తెలుసుకొని బుర్రలో స్టోర్ చేసుకోండి. ఓకేనా? అందులో ఏంటంటే ప్రాంప్ట్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వాలి. రీసెంట్గా ChatGPT, జిబ్లీ అంట ఇవన్నీ వచ్చింది కదా, అట్లాంటి ప్రాంప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీకు విజువల్ డిజైనింగ్ మీద, క్రియేటివ్ మీద బాగుందనుకుంటే యూ క్యాన్ గో విత్ గ్రాఫిక్ డిజైనర్. అది కూడా ఎంట్రీ లెవెల్ అనుకుంటే. ఆల్రెడీ మీరు వర్కింగ్లో ఉన్నారు, వేరే డొమైన్లో షిఫ్ట్ అవ్వాలనుకుంటే గ్రాఫిక్ డిజైనర్ అయితే నేను రికమెండ్ చేయను, అస్సలు చేయను నేను. అది కంప్లీట్లీ వేస్ట్. అట్లాంటి మిస్టేక్ చేయకూడదు మీరు ఐటీలో. అండ్ ఇక్కడికి ఎంట్రీ లెవెల్లో ఫ్రెషర్గా పోవాలనుకుంటే గ్రాఫిక్ డిజైనర్గా మీరు వెళ్ళండి. అది కూడా మీకు విజువల్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే. అండ్ నెక్స్ట్, హ్యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటరాక్షన్ డిజైన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, వీటి మీద ప్యాషన్ ఉంటే యూ కెన్ గో విత్ UX/UI డిజైన్. అండ్ ఆల్రెడీ నేను ఫ్రెషర్గా వెళ్ళొచ్చు, తప్పేం లేదు. ఇది కూడా చాలా బెనిఫిటే. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాను, నేను నాన్ ఐటీలో ఉన్నాను, ఐటీలో ఉన్నాను, వేరే డొమైన్లో ఉన్నాను, అట్లాగే డిఫరెంట్గా ఉంటాయి. ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? అండ్ సో ఇలాంటి కేసెస్లో యూ క్యాన్ గో విత్ UX/UI. మీకు అందరికీ డౌట్ రావచ్చు, నేను ఆల్రెడీ గ్రాఫిక్ డిజైనర్లో ఉన్నాను, నేను UX/UIకి వెళ్ళేటప్పుడు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదంటే అది నేను చెప్పలేను. అంటే UX/UI గ్రాఫిక్ డిజైనర్లో మీరు అంత ప్రొఫెషనల్గా ఉన్నా కూడా UX/UIలో డిజైనర్లో మీరు ప్రొఫెషనల్గా ఉంటారని గ్యారంటీ లేదు కదా. అంటే పైన డిజైన్స్ లేఅవుట్స్ చేయడం అండ్ ఇవి చేయడం అందరూ చేస్తారు, కానీ అక్కడ సబ్జెక్ట్ ఫౌండేషన్ ఇంపార్టెంట్ కదా. సో ఇదంతా మీరు పర్ఫెక్ట్ అయితే మీరు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇంటర్వ్యూలో యూ హ్యావ్ టు ఐసోలేయాలి, వాళ్ళకి కూల్గా మేనేజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకా UX/UI నాకు బిజినెస్ అండ్ స్ట్రాటజీలో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో విత్ ప్రోడక్ట్ డిజైనర్. ప్రోడక్ట్ డిజైనర్కి వెళ్ళిపోండి. ఓకేనా? ఒక క్లారిటీ వచ్చింది కదా. అండ్ మర్చిపోయాను అబౌట్ ఫ్రంట్ ఎండ్. సమ్ జాబ్ పోర్టల్స్లో కూడా నేను చూశాను, కొన్ని రోల్స్కి ఫ్రంట్ ఎండ్ అడుగుతున్నారు, ఫ్రంట్ ఎండ్ రోల్స్లో కూడా డిజైన్ స్కిల్స్ అడుగుతున్నారు, రైట్? ఆల్ ఈజ్ సిమిలరే, డోంట్ వరీ. ప్రజెంట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కంప్లీట్లీ సినిమా కూడా అయిపోయింది. వై? బికాస్ ఆల్రెడీ తెలిసిందే కదా, బోల్ట్ AI అండ్ ఇంకోటి ఏదో వచ్చిందంట, లవడాలే అంటది, అదేంటిదే lovable.dev వెబ్సైట్, ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ సింపుల్గా మన డిజైన్ ఫిగ్మా లింక్ తీసుకొచ్చి పెడితే కంప్లీటెడ్గా కోడ్ మొత్తం వచ్చేస్తుంది. ఐ థింక్ మీకు ఆల్రెడీ ఇవి తెలుసు అనుకుంటాను, మళ్ళీ స్పెషల్గా వీడియో చేయాల్సింది ఏం లేదు కదా. అంటే ఇక్కడ బోల్ట్ ఇవన్నీ ఏంటంటే React.js
ఇంపోర్టు అండ్ హూ కాంపనెంట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి సింపుల్గా. ఒకసారి దీనికి వీడియో చేయాల్సింది ఏం లేదు. ఓకే, మీకు వీడియో నీడ్ అనుకుంటే యూ కెన్ అప్డేట్ ఇన్ కామెంట్ సెక్షన్. ఇఫ్ రెస్పాన్స్ ఈజ్ గుడ్ ఐ విల్ మేక్ ఇట్ షూర్లీ. ఓకేనా, మీ సపోర్ట్ ఉంటే నేను మంచిగా చేస్తాను. అండ్ వన్ థింగ్, ఇంకా కొన్ని రోజుల్లో ఫిగ్మాలో వెబ్సైట్ ఆప్షన్ బిల్డ్ ఫీచర్ కూడా యాడ్ అవుతుందంట. రీసెంట్గా మా స్టాండప్ కాల్లో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ వస్తుందంట. ఐ మీన్ అంటే మనం చేసిన డిజైన్ అది రియాక్ట్ మీద వస్తుందా, యాంగులర్ మీద వస్తుందా, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఒకటే వస్తుందా, జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ వస్తుందా, మనకైతే అంతవరకు ఏం తెలియదు. మెయిల్ వస్తుంది అంటున్నారు నెక్స్ట్ మంత్. ఆఫీషియల్గా ఫిగ్మా నుంచి అప్డేట్ కూడా వచ్చింది మనకి. ఇంకా మన ఇండియాలో ఇంకా 2-3 మంత్స్లో కూడా ఈ ఫీచర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మోస్ట్లీగా. మీరు డిజైన్ ఫీల్డ్లో ఆల్రెడీ వర్కింగ్లో ఉంటే ఏమైనా అప్డేట్స్ ఉంటే టైంకి నేర్చుకోండి. ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్ ఫర్ అవర్ కెరీర్. అండ్ మల్టిపుల్ స్కిల్స్ మంచిగా నేర్చుకుంటేనే నిన్ను ఎవడు ఆపలేరు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రీప్లేస్ చేయదు యూఎక్స్ఏఐలో. ఇలాంటివి యూఎక్స్ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రీప్లేస్ చేయదు. ఇలాంటివి చాలా వీడియోస్లో ఆల్రెడీ నీట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. కరెక్ట్. అండ్ మేము కూడా మా టీంలో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రీసెంట్గా అప్లికేషన్ డిజైన్ కూడా చేసాం. కంప్లీటెడ్గా ఫైల్ అయిపోయింది. బికాస్ టార్గెట్ ఆడియన్స్లో యూజర్స్ చేయలేకపోయారు. దట్స్ ది రీజన్. సో డోంట్ వరీ, ఫ్యూచర్ స్కోప్ కూడా బాగుంది. నేను ఇస్తా గ్యారంటీ. ఎగ్జాంపుల్ ఎంఎల్, ఐఓటీ, ఏఆర్, విఆర్ అండ్ విఐ అంటే వాయిస్ యూజర్ ఇంటర్ఫేస్ ఎట్సెట్రా. వీటి కోసం ప్రాజెక్ట్ చేయాలంటే యూఎక్స్ఏఐ ప్రోడక్ట్ డిజైనరే కావాలి. ఓకేనా, మంచి ఫ్యూచర్ స్కోప్ ఉంది. డోంట్ వరీ. ఓకే. అండ్ ఐ థింక్ గ్రాఫిక్ డిజైనర్, ప్రోడక్ట్ డిజైనర్ అండ్ యూఎక్స్ఏఐ డిజైనర్ అండ్ ఫ్రంట్ ఎండ్ నేను పెద్దగా ఏం చెప్పలేదు. అందులో ఏం లేదు అసలు. హెచ్టిఎంఎల్ చేస్తే జావా స్క్రిప్ట్ అంతే. ఫిగ్మాలో కూడా చాలా డెవ్ మోడ్ ఓపెన్ చేసుకుంటే మొత్తం అదే వస్తుంది. ఇంకా వీటి గురించి అంతా మీరు తెలుసుకున్నారు అనుకుంటాను. అండ్ యూఎక్స్ఏఐ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైన్, ప్రోడక్ట్ డిజైనర్లో నేను కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. అండ్ నా కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి 3 ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ బేసిక్ ప్లాన్. ఈ బేసిక్ ప్లాన్ నో స్లాస్, కంప్లీట్లీ క్లోజ్డ్, లైఫ్ టైం క్లోజ్డ్. మొన్నటిదాకా నేను ఎందుకు పెట్టానంటే అప్పుడు ఐటీ మార్కెట్ ఇండస్ట్రీ డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్గా అయిపోయింది. బేసిక్ ప్లాన్లో అప్పుడు నేనేం పెట్టానంటే ఫిగ్మా అండ్ యూఎక్స్ఏఐ ఫౌండేషన్స్ అంతవరకే పెట్టాను. అది బేసిక్. అది అప్పుడు స్టాండర్డ్ ప్లాన్ కూడా వచ్చేసి ఫిగ్మాతో పాటు గ్రాఫిక్ డిజైన్ టూల్స్, దీంతోపాటు ఫౌండేషన్ ప్రిన్సిపల్స్, డెవ్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి. అందులో కూడా 3D కూడా ఉంది. సో ఇవన్నీ ప్రీమియంలో వచ్చేసి అందులో డిజైనింగ్, డెవలప్మెంట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా సేమ్ థింగ్, బట్ బేసిక్ ప్లాన్లో అయితే స్లాట్స్ లేవు. స్టాండర్డ్ ప్లాన్లో వచ్చేసి యూఎక్స్ఏఐ, గ్రాఫిక్ డిజైనింగ్, కాంబినేషన్ స్కిల్స్ బోత్ ఈజ్ అవైలబుల్ ఇన్ స్టాండర్డ్ ప్లాన్. ఇందులో కూడా 6 స్లాట్స్ వదులుతున్నాను. రీసెంట్గా చాలామంది డిస్కౌంట్ అడిగారు. ఆల్టర్నేట్గా నేను 13,000కి ఇస్తున్నాను. అవుట్ సైడ్ ప్రైస్ హెవీగా ఉంది, మీకు అందరికీ తెలిసిందే. అంత డిస్కౌంట్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను, ఎందుకంటే నేను కూడా హార్డ్ వర్క్ పెడుతున్నాను, మీరు కూడా హార్డ్ వర్క్ పెడుతున్నారు కాబట్టి. సో ఇందులో అయితే 6 స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకా ఇప్పుడు ఏప్రిల్ కదా, అండ్ నేను మే 15th నుంచి ప్రతి ఒక్కటి అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా నేను కాపీరైట్స్ రిజిస్ట్రేషన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్స్ ఇవన్నీ అప్లై చేశాను. అండ్ మనకి లేబర్ సర్టిఫికేట్ గవర్నమెంట్ నుంచి కూడా, టీడీపీ నుంచి కూడా మనకి సర్టిఫికేట్ కూడా వచ్చేసింది, పర్మిషన్ వచ్చింది. ఇవన్నీ నేను చేయాలి. ప్రజెంట్ నేను డెలైట్లో కొంచెం ప్రాజెక్టులు బిజీగా ఉన్నాను. ఇది ఈ మంత్ ఎండింగ్లో అయిపోద్ది. ప్లాన్ అంతా ఉంది, ఈ మంత్ ఎండింగ్లో అయిపోతే నేను వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెడతాను. అండ్ యాజ్ ఆఫ్ నౌ స్టాండర్డ్ ప్లాన్ అయితే అప్డేటెడ్గా ఉన్నాయి, నో నీడ్ టు వరీ. ప్రీమియం ప్లాన్ ఇందులో వచ్చేసి మీరు యూఎక్స్ఏఐ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనర్గా పోవాలనుకుంటే యూ కెన్ టేక్ స్టాండర్డ్ ప్లాన్. ప్రీమియం ప్లాన్లో వచ్చేసి A to Z ఇంక్లూడింగ్ విత్ ప్రోడక్ట్ డిజైనర్. అందులో వచ్చేసి ప్రీమియం ప్లాన్లో యూఎక్స్ఏఐ, గ్రాఫిక్, ప్రోడక్ట్ కంప్లీటెడ్గా A to Z అవైలబుల్.
ఇందులో కూడా నేను 4 స్లాట్స్ వదిలేను. ఓకేనా. సో ఇందులో ప్రైస్ వచ్చేసి బేసికల్గా నాకు 40 ఉంది ప్రజెంటు. నేనైతే 20Kకి ఇస్తాను, అది కూడా 4 మెంబర్స్కే. ఎందుకంటే నేను రీసెంట్ 1 ఇయర్ నుంచి ఎక్కడ ఆఫర్స్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడంటే శ్రీరామనవమి అండ్ కొత్త సంవత్సరం అండ్ అదేం కాదు, మీకోసమే, ఇంకేం లేదు. ఉగాది అన్నిటి పర్పస్కి మంచిగా ఇస్తున్నాను మీకు ఆఫరు. కొంచెం యూజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేయబోకండి. నా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ మీరు కూడా కష్టపడాలి. మీరు కష్టపడితేనే పాజిబుల్ అవుద్ది. మీరు అడిగే డౌట్స్ నేను అంతసేపు అని క్లియర్గా చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. మీరు కష్టపడాలి, మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. ఓకేనా. నీ దగ్గర 500 నోటు ఉంటేనే మీ తల్లిదండ్రులు కూడా నీకు విలువిస్తారు, లేదంటే ఎవరివ్వరు. ఇట్లాంటి మోటివేషన్లు ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు కానీ ఓకే. ఒకసారి థింక్ చేయండి. మొబైల్స్ కానీ ఫ్రెండ్స్తో తిరగడం కానీ కొంచెం తగ్గించండి. అండ్ మీరు ఇప్పుడు నుంచి మొదలు పెడితే మీకు ఆగస్టులో ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కాబట్టి క్యాల్స్ అయితే పెద్దగా లేవు, మార్కెట్లో తక్కువగా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కాబట్టి మీరు ఒకసారి కోర్స్ స్టార్ట్ చేయండి. ఆగస్టులో ఆ లోపల కంప్లీట్ అయిపోతే జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ చాలా ఉంటాయి అప్పటికి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోగానే క్లయింట్ ఫ్రెష్గా వస్తాడు మళ్ళీ. సో అందుకోసం. అండ్ స్టాండర్డ్ ప్లాన్ అయితే 6 స్లాట్స్ ఉన్నాయి, 13Kకి ఇస్తున్నాను. అండ్ ప్రీమియం వచ్చేసి 20Kకి ఇస్తున్నాను, అది కూడా 4 స్లాట్స్. అండ్ ఈ 4 స్లాట్స్ అయిపోతే నేను కూడా ఏం చేయలేను, ముందే చెప్తున్నాను. మళ్ళీ ఛాన్స్ రాదు. నేను మిమ్మల్ని బలవం చేయట్లేదు, మీకోసం నేను హెల్ప్ చేస్తున్నాను అంతే. ఆల్ ఈజ్ కంప్లీట్లీ సెల్ఫ్ బేస్డ్ లైవ్, కంప్లీటెడ్గా తెలుగులోనే ఉంటుంది, డోంట్ వరీ. అండ్ ఆల్రెడీ మీరు వర్కింగ్ అని నాన్ వర్కింగ్ అని నో ప్రాబ్లం. నాకు కెరీర్ గ్యాప్ ఉంది, నాకు కమ్యూనికేషన్ లేదనుకుంటే డోంట్ వరీ. ఓకేనా. 9 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, అందరు కష్టపడి వచ్చారు. కష్టపడి వచ్చి బాగా ఎఫర్ట్స్ పెట్టి నా సపోర్ట్ తీసుకొని మంచిగా జాబ్ కూడా చేశారు. రీసెంట్గా ప్లేస్మెంట్ సెషన్స్ అవన్నీ వీడియోస్ కూడా చూస్తున్నారు. ఇంకా 2-3 చేయాలి, బట్ నాకు టైం సరిగ్గా లేదు, అందుకని చేయలేకపోయాను. బట్ షూర్గా అన్ని అప్డేట్లు అయితే అన్నీ వస్తాయి. ప్రజెంట్ నేను ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నాను, అందుకోసం వీడియోస్ కూడా లేట్గా వస్తున్నాయి. ఇప్పుడంటే శ్రీరామనవమి ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి నేను కాంప్ ఆఫ్ లీవ్స్ పెట్టుకున్నాను కాబట్టి సో టైం వచ్చింది, నేను చేశాను అంతే. అండ్ డైలీ నా రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా స్టూడెంట్స్ కూడా డౌట్స్ కూడా క్లియర్ చేయడం కానీ, స్టూడెంట్స్ ఇంటరాక్షన్స్ కానీ, లైవ్ క్లాసెస్ కానీ ఇవన్నీ ఉంటున్నాయి. యూనిటీ వరీ అది నా సపరేట్ ప్లాన్ అది. అండ్ ఆల్ ఈజ్ కంప్లీట్లీ సెల్ఫ్ బేస్డ్ లైవ్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ అంటిల్ మీరు ప్లేస్ అయ్యేదాకా నా సపోర్ట్ ఉంటుంది షూర్గా. బట్ మీరు కూడా సీరియస్గా హార్డ్ వర్క్ పెట్టాలి, ఫోకస్ పెట్టాలి. నా గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, డోంట్ వరీ. అండ్ సో ఫైనలీ మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. నాకు మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ ఉంటేనే నేను మీకు కూడా హెల్ప్ చేస్తాను. అండ్ ట్రైనింగ్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ సో ఐ థింక్ ఈ వీడియో మీకు మంచిగా నచ్చింది అనుకుంటాను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ పోస్ట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ జై హింద్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.